శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక హత్య కేసు ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. గిరిజన బాలికపై నిందితుడు వెంకటేశ్వరరావు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా విచారణ తర్వాత అసలు నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు పూర్తి వివరాలు బయట పెట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేశారా లేదా అన్న వివరాలు ఇంతవరకు పోలీసులు వెల్లడించలేదు. శ్రీకాకుళంలో గిరిజన బాలిక మృతిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పథకం ప్రకారమే బాలికను హత్య చేశారన్నారు. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయని, ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఇప్పటివరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన గిరిజన బాలిక మృతి. ఆ పాప 17 ఏళ్ళు చిన్న గిరిజన బాలిక నిన్న చనిపోయారు. చాలా బాధ అనిపించింది, మనసు కలిచివేసింది. మొత్తం మా పాతపట్నం నియోజకవర్గం అంతా కూడా, శ్రీకాకుళం జిల్లా అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే గిరిజన బాలికను నమ్మకంతో ఒక ఆయన తీసుకుని వెళ్ళి 2 రోజుల తర్వాత తల్లిదండ్రులు పిలిచి చనిపోయింది అని చెప్తే ఆ తల్లిదండ్రులు రోధిస్తూ విలిపిస్తూ వెళ్తే అక్కడ పాపని పాపం అక్కడ హాస్పిటల్కి, రిమ్స్ హాస్పిటల్ తీసుకుని వచ్చారు. అక్కడ పోస్ట్ మార్టం అన్ని చేశారు. విపరీతమైన దెబ్బలు కూడా తగిలి ఉన్నాయి. రిపోర్టు బయటకు వస్తుందని చెప్తున్నారు. కానీ ఇది ఒక సాధారణమైన మృతి మాత్రం కాదు. ఆ పాప సాధారణంగా చనిపోలేదు. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది.